అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 15వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 22వ తారీఖు జూన్ నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ వారంలో ప్రత్యేకంగా సూర్యుడు మిథున రాశిలోకి రావటం జరిగింది. దీన్ని మిథున మాసం అని ద్రావిడ్లు పిలుస్తారు. అలాగే ఈ మిథునంలో సూర్యుడు, గురువు, బుధుడు సంచరిస్తున్నారు. కుజుడు, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. రాహు కుంభరాశిలో, శని మీనరాశిలో, శుక్రుడు మేషరాశిలో, చంద్రుడు వచ్చేసి శ్రవణ నక్షత్రం నుంచి అశ్విని నక్షత్రం వరకు అంటే మకర, కుంభ, మీన, మేషరాశి వరకు ప్రయాణిస్తున్నారన్నమాట ఈ వారంలో. మరి ఇది వచ్చేసి చవితి తిథి నుంచి దశమి తిథి వరకు, అలాగే ఆదివారం నుంచి శనివారం వరకు. ఈ వారంలో మారినటువంటి గ్రహస్థితిని బట్టి 12 రాశులకు కూడా ఫలితాలు వేరేగా ఉన్నాయి. శ్రద్ధగా వినండి. ప్రత్యేకంగా దీన్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు. thesimple.astrologer.com అని చెప్పే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. జ్యోతిష్యం కొరకు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీ 58 పేజీల జాతకం రెడీ చేసి మీతో 15 నిమిషాలు మాట్లాడి రికార్డ్ చేయించి పరిహారాలు చెప్పడం జరుగుతుంది. 100% మీకు రిజల్ట్ అనేది ఏ సమస్యకైనా ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, చేతి రేఖలు ఒక ఫోటో, మగవాళ్ళు అయితే కుడి చేయి, ఆడవాళ్ళు అయితే ఎడమ చేయి పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో నేను 20 నిమిషాలు మాట్లాడి సింపుల్గా పరిహారాలు చెప్తానని హామీ ఇస్తున్నాను. అలాగే మీరందరూ కూడా మరొకసారి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం. గోపాలయ్య. మకర రాశి వాళ్ళకి 15వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 22వ తారీఖు జూన్ నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. శని ఈ రాశికి అధిపతి. అలాగే ఈ రాశి యొక్క స్థితి కానీ చూసుకుంటే ముఖ్యంగా సూర్యుడు 6వ ఇంట్లోకి రావటం మకర రాశికి ఎంతో యోగం. అలాగే గురువు 6వ ఇంట్లో ఉండడం మహాయోగం. బుధుడు కూడా 6వ ఇంట్లో ఉండడం అత్యంత యోగం అన్నమాట. ఇలా 3 గ్రహాలు కలిసి 6వ ఇంట్లో ఉండడం వల్ల మకర రాశి వాళ్ళకి అనేక రకాల అద్భుతాలు అన్నమాట. ముఖ్యంగా సంపూర్ణమైన ఆరోగ్యం, శత్రువులు లేకపోవటం, రుణ బాధలు తగ్గడం, ఆరోగ్యం బాగుండడం, ఆయుష్ బాగుండడం, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా సూర్యుడు రక్షించడం, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి బుధుడు, అలాగే ఎంతో మంచి పొజిషన్లో ఈ 3 గ్రహాలు ఉన్నాయి. అయితే ఈ వారంలో శని తృతీయ స్థానంలో ఉండడం వల్ల అనుకున్న దానికన్నా ఎక్కువ ధన ఆదాయం, కుటుంబ సంతోషం, పిల్లల చదువులు, శ్రద్ధ, మానసిక స్థైర్యం, అనుకున్న పనులు అనుకున్నట్టు చేయటం, ముందుకు దూసుకు వెళ్తారు, ధైర్యంగా ఉంటారు, నలుగురికి సహాయం చేస్తారు. అన్నిటికంటే విందులు వినోదాల్లో పాల్గొంటూ ఈ వారం అంతా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వారంలో మీకు బాగా పిల్లల యొక్క చదువుల గురించి, విదేశీ యానాల గురించి, దూర ప్రయాణాల గురించి, వాళ్ళ అనుకున్న కాలేజీలో సీటు గురించి, సబ్జెక్టు గురించి ఎక్కువ ఆలోచిస్తారు, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి ఎంతో అనుకూలంగా ఉంది. మకర రాశిలో పుట్టిన వాళ్ళు అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా నెగిటివ్ కూడా మనం చెప్పుకోవాలి కదా. ధన నష్టం ఎక్కువ కలగకుండా, ఎక్కువ ఖర్చు కాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా విలువైన వస్తువులు, వాహనాలు, లావాదేవీలు జరిగేటప్పుడు తీవ్రమైన నష్టానికి ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. నష్టం రాకుండా చూసుకోండి అని, దానికి ఏం చేయాలి, ఎలాంటి పరిహారం చేసుకోవాలి కూడా నేను చెప్తాను మీకు. నన్ను కాంటాక్ట్ చేయండి. అనేకంగా భార్యాభర్తల మధ్య ఎంతో చక్కటి అన్యోన్యత కలిగి ఆనందంగా ఈ వారం అంతా గడుపుతారు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ప్రేమికులకి మంచి శుభవార్తలు అందుకుంటారని చెప్పి పార్ట్నర్షిప్లో వ్యాపారం కూడా చాలా బాగుందని చెప్పి చెప్పడం జరిగింది. అన్నిటికంటే మించి ఈ వారం అదృష్టం బాగా తక్కువ. తండ్రి, తల్లి, మామ, అత్త, బంధువుల సహాయ సహకారాలు తక్కువ ఉంటాయి. ముఖ్యంగా మనకు అదృష్టం కలిసి రాదు. ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి. అన్నిటికంటే మించి ఉద్యోగంలో ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ వ్యాపారంలో, ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు అద్భుతంగా ఉంటాయన్నమాట. అలాగే ఈ రాశి వాళ్ళకి కొత్త ఉద్యోగంలో అవకాశాలు, పై అధికారుల యొక్క మెప్పు వల్ల విదేశీకి వెళ్ళడానికి వీసాలు అన్నీ కూడా లభిస్తాయని చెప్పాలి. వ్యాపార పరంగా చూస్తే మాత్రం బాగా నష్టాలు తీవ్రంగా ఉంటాయి, అసంతృప్తి ఎక్కువ ఉంటుంది మకర రాశి వాళ్ళకి వ్యాపారంలో. కాబట్టి ఆచితూచి అడుగేయాలని తెలియజేస్తూ
ఖర్చులు కూడా బాగా అదుపులో ఉంటాయి. అది గొప్ప విషయంగా మకర రాశి వాళ్ళకు తెలియజేస్తూ కొన్ని గ్రహాలు బాగాలేవండి, దాని గురించి నేను చెప్దాం అనుకున్నాను మీతో. ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మీకు చెప్తాను. ముఖ్యంగా ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నమస్కారం, గోపాలయ్య.